స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకెల్లని స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించి నేను స్తుతించుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. చేరువచ్చిన నీ బిడ్డలందరితో కూడా నాతో స్పష్టంగా మీరు మాట్లాడిన ఆయన, నీ వాక్యము మా జీవితానికి ఎంతో అవసరమైన తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మా జీవితాలని క్రమబద్ధీకరించి మీ నిత్య రాజ్యం కొరకు మేమందరము కూడా ఆయుధపరచబడడానికి కావలసిన కృప దయచేయమని, వాక్యము ద్వారా మీరు నాలో ఉండి నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సర్వసాధారణంగా ఈ యొక్క అక్టోబర్ నెల 2వ ఆదివారం ఒక ప్రత్యేకమైన దినం. సర్వసాధారణంగా మనకు తెలిసిన టీచర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇలా కొన్ని దినముల గూర్చి మనము సర్వసాధారణంగా చక్కగా పండుగ చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ భూప్రపంచంలో ఒక గుంపు జనాంగాన్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడానికి దేవుడు తన యొక్క పని కొరకు ఏర్పరచుకున్నటువంటి దైవ సేవకులకి ఈ భూలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనేటువంటి ఉద్దేశంతో 1992 సంవత్సరంలో ఫోకస్ ఆన్ ది ఫ్యామిలీ మినిస్ట్రీ సంబంధించినటువంటి అధ్యక్షుడు, ఆయన పేరు జెర్రీ ఫ్రియర్ అనేటువంటి ఆయన, పాస్టర్స్ డే కూడా మనం జరుపుకుంటే ఎంత బాగుంటుందని చెప్పి ఈ యొక్క పాస్టర్స్ డేని, అనగా దైవజనుల దినోత్సవాన్ని వాళ్ళు ప్రారంభించారు. కాలక్రమేణా ఈ అక్టోబర్ మాసంలో 2వ ఆదివారం రోజున మనమందరము కూడా సేవకులను సత్కరించే దినముగా దీన్ని మాట్లాడుతూ ఉంటారు. నిజమే, దైవ సేవకుడు ఒక సంఘములో ప్రేమించే ఆ ప్రేమ దేవుని వలె యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ఎలా ప్రేమించారో అలాంటి ప్రేమతో విశ్వాసుల్ని నాన్నవారు నాకు సంబంధించిన వారు కాదు అనే భావన లేకుండా అందరి ఎడల కూడా సహృదయమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనుపరచడం, కొన్ని పర్యాయాలు హెచ్చరించడం, కొన్ని పర్యాయాలు ప్రోత్సహించడం, ఈ విధముగా అనేక పాత్రలు, ఒక వ్యక్తి విషయంలో అనేక పాత్రలు పోషించేటువంటి ఈ ఉన్నతమైనటువంటి దైవ సేవకులకి మనం సత్కరించాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ యొక్క పాస్టర్ల దినోత్సవం, అనగా దైవ సేవకుల యొక్క దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇది వాక్యానుసారమైన బైబిల్ దీన్ని గూర్చి మాట్లాడుతుందా, దీన్ని బైబిల్ సపోర్ట్ చేస్తుందా అని లేఖనాలకు మనం వెళ్ళినట్లయితే, భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది: బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అందించే వారిని, లేదా దేవుని యొక్క ఉపదేశము బోధించే వారిని, సేవ కొరకు ప్రయాసపడే వారికి మనము రెట్టింపు సన్మానము చేయవలసిన వారమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు గారు దైవ సేవకుల గూర్చి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించి ఉన్నారు. దయచేసి దైవ సేవకుడు అనే మాటకి అర్థము
దేవుని భక్తుల్లో విశేషమైనటువంటి వ్యక్తులకు ఇవ్వబడినటువంటి భక్తిపూర్వకమైనటువంటి ఒక బిరుదు. బైబిల్ గ్రంథంలో అందరి గూర్చి కూడా దైవ సేవకుడు అని రాయబడలేదు. కొంతమందిని గూర్చి మాత్రమే దైవజనుడు అనేటువంటి మాటని ప్రస్తావించడం జరిగింది. బైబిల్లో ఎక్కడెక్కడ దైవ సేవకుడు, దైవజనుడు అనేటువంటి మాటని ప్రస్తావించారో మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము, దైవజనుడగు మోషే సంతతి వారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట దైవజనుడైన మోషే అంతకుముందు అబ్రహామును, ఇస్సాకు, యోసేపు, నిజంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తున్న గొప్ప వ్యక్తి. అలాగే యోసేపు యేసుక్రీస్తు ప్రభువారు లాగా ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు అనుభవించి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించి, ఈ కాలం నాటి వ్యక్తులు కూడా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని చెప్పి తన యొక్క జీవితము సంఘానికి, సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి యోసేపు. వీళ్ళెవ్వరి గురించి కూడా దైవజనుడు అనేటువంటి మాట ప్రస్తావించలేదు. కానీ మోషే దగ్గరకు వచ్చేసరికి మోషే తన జీవితంలో దైవజనుడైన మోషే సంతతి అని రాయబడి ఉంది. ఎందుకు ఈ మోషేకి దైవజనుడైన మోషే అనేటువంటి ఆ యొక్క బిరుదుని దేవుడు ఇవ్వడానికి కారణము ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయాలు హెబ్రీ రాసిన పత్రికలో అక్కడ ఉంటుంది కదా, క్రీస్తు విషయమై ఐగుప్తు ధనము అనుభవించడం కంటే, ఐగుప్తు ధనముని అనుభవించడం కంటే నా క్రీస్తు విషయమై నింద అనుభవించడం గొప్ప మేలు అని చెప్పి తన జీవితంలో తన కలిగి ఉన్నటువంటి సకల విధాలైనటువంటి ఏమనొచ్చు, సకల విధాలైనటువంటి విద్య కావచ్చు, సుఖభోగాలు కావచ్చు, లేదా ఫరో అంతటి వాడేటువంటి అవకాశం కావచ్చు, వీటన్నిటినీ కూడా తిరస్కరించి, వీటన్నిటినీ కూడా త్యాగము చేసి నా దేవుని కోసం నింద అనుభవిస్తాను అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఒక మంచి దైవ సేవకుడిగా వాళ్ళు హింసించిన, వాళ్ళు బాధ పెట్టిన, వాళ్ళ సూటిపొట్టి మాటల ద్వారా కృంగదీసిన ఏ మాత్రము కూడా పగ పెట్టుకోకుండా, ఏ మాత్రం కూడా కోపం పెట్టుకోకుండా వాళ్ళ నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి గొప్ప దైవజనుడు మోషే. ఈ కాలం నాటి అనేక మంది దైవ సేవకులకి భక్తుడైన మోషే ఒక ఆదర్శప్రాయమైనటువంటి దైవ సేవకుడుగా మన ముందు దేవుడు ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో పేరు లేనటువంటి యెహోవా దూతను గూర్చి ఒక ప్రస్తావన వచ్చింది. అది యెహోవా దూత. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, మనోహ భార్య నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళ జీవితంలో వివాహమై చాలా కాలమైనప్పటికీ కూడా బిడ్డలు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కృంగిపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో దేవుని యొక్క దూత మనోహ భార్యకి ప్రత్యక్షమై నీవు ఒక కుమారుని కంటావని చెప్పి భక్తుడైనటువంటి సంసోను గూర్చి ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని చేసింది. ఆ వాగ్దానం చేసినప్పుడు మనోహ భార్య తన భర్త అయినటువంటి మనోహతో ప్రస్తావించేటప్పుడు, అయ్యా, ఈ రోజున ఒక దైవజనుడు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, ఇలాంటి పేరు పెట్టమన్నాడు అని చెప్పి మనోహ భార్య మనోహతో ప్రస్తావిస్తున్నప్పుడు ఈ దేవతను గూర్చి దైవజనుడు అనేటువంటి మాట అక్కడ ప్రస్తావించింది. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో అనేక చోట్ల సమూయేలును గూర్చి దైవజనుడు అనేటువంటి ప్రస్తావన అక్కడ తీసుకురాబడింది. ఎలాంటి రోజులవి అని మనం చూస్తే, అలాగే ఏలి యొక్క కుమారులు దేవుని యొక్క సేవ పట్ల ఒక బాధ్యత లేకుండా, తండ్రి కంటే ఉన్నతమైన సేవ చేయనట్టు ఆలోచన ఆ బిడ్డలకు లేకుండా ఒక భయంకరంగా ప్రవర్తిస్తూ, భయంకరంగా దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తిస్తున్నటువంటి దినాలు అవి. అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న బాలుడైనటువంటి సమూయేలు
దేవుని సేవకు వెళ్ళాడు. మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడంటే ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు, ఏమాత్రం కూడా తను హెచ్చించుకోకుండా ఒక దీన మనస్సు కలిగి ఆ పరిచర్య చేసుకుంటూ ఉన్నాడు. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, అందరి హృదయాలను తెలుసుకున్నటువంటి దేవాతి దేవుడు ఈ యొక్క సమూయేలుని ఉన్నతమైనటువంటి సేవకు పిలిచాడు. అక్కడ ఉన్నటువంటి భక్తి లేనటువంటి స్థితి సమూయేలుని ప్రభావితం చేయకుండా, సమూయేలు ఒక ఉన్నతమైనటువంటి దేవుని భయము కలిగి, దేవుని యొక్క భక్తి కలిగి, తాను దేవుని పట్ల నమ్మకత్వం కలిగి, సేవకుని పట్ల ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగి, సేవకుని పిల్లల గూర్చి అనేక మంది అనేక రకాలుగా ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా అవేవి కూడా తన మనసులో చెప్పుకోక, తన మనసులో పెట్టుకోకుండా, నేను పరిశుద్ధనంటే భావన లేకుండా, అది నా పని కాదు, దేవుడు చూసుకుంటాడని చెప్పి ఏలీకి అలాగే ఏలీ యొక్క పిల్లలు కానీ అక్కడున్న వారందరికీ కూడా సమూయేలు ప్రవర్తించిన ప్రవర్తన దేవత దేవుడు మెచ్చుకున్నాడు. ఆ విధంగా మెచ్చుకుని సమూయేలుని ఒక ఉన్నతమైన దైవ సేవకుడిగా, ఎంత గొప్ప దైవ సేవకుడిగా సమూయేలుని దేవుడు ఆశీర్వదించున్నాడో మనందరూ కూడా తెలుసు. ఎంతో మంది రాజును అభిషేకించేటువంటి గొప్ప దీర్ఘదర్శిగా, అభిషేకం చేసేటువంటి మంచి దైవ సేవకుడుగా తనకంటూ ఒక ఉన్నతమైన చెదరని ముద్రను వేసుకున్నాడు. దయచేసి ఈ యొక్క దైవ సేవకుని గురించి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ప్రస్తావించబడినవి, కానీ అన్ని చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సమూయేలు అక్కడున్నటువంటి రాజు అయినటువంటి సౌలు దారి తప్పి పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ ఉంటున్నప్పుడు అతను గూర్చి సమూయేలు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడంట. ఎంత మంచి ప్రార్థన పరుడో చూడండి. తర్వాత మనం చూసినట్లయితే ఈ సమూయేలు ఆయా సందర్భాలలో ఆయన ఒక చోట్ల ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నిలబెట్టి ఆయన మాట్లాడతాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా మందిరంలో నుంచి నేను వెదగడం మీరు చూశాను. నేను ఎక్కడెక్కడో పెరిగి రాలేదు, మీ మధ్య పెరిగాను, మీతోనే జీవించాను, మీతోనే ఎదిగాను. దేవుడు నన్ను ఎంత గొప్ప దైవ సేవకుడు ఆశీర్వదించాడు. నేను ఒక విషయం చెప్తున్నాను, నా జీవిత కాలం అంతట్లో కూడా, ఈ సేవా పరిచయం అంతట్లో కూడా నేను ఎవరి దగ్గరైనటని ఎక్కడైనా ఒక ఎద్దునైనను లేదా ఏదైనా కానుకైనను నేను ఆశించానా? ఏ రోజునైనా కానీ నా విషయంలో దైవ సేవకుడు ఇలా ప్రవర్తించాడు, దైవ సేవకుడు ఈ విధముగా డబ్బు విషయంలో ఇలా ప్రవర్తించాడని చెప్పి మీరెవరైనా నన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలదురా అని చెప్పి ఒక ఉన్నతమైన సవాలు విసిరిన వ్యక్తి దైవజనుడు అంటే సమూయేలు. నిజంగా సమూయేలు యొక్క జీవితం ఈనాటి కాలంలో కూడా మనందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, అద్భుతమండి. ఒకనొక చోట సౌలు రాజు కాకముందు కీషు అనగా సౌలు యొక్క తండ్రి ఈ సౌలు పిలిచి, "ఒరే, మన గార్ధాబములు అనగా మన యొక్క గాడులు తప్పిపోయి వాటిని వెతకండి" అని చెప్పి పంపించాడు. అంతా వెతుకుతున్నాడు సౌలు, ఎక్కడ కూడా దొరకట్లేదు. ఎక్కడ దొరకకపోతే ఈ సమూయేలు అలాగే నిరాశ నిస్పృహతో వెళుతుంటే అక్కడ పనివాడు అంటాడు కదండి, అతనితో పాటు ఈ మాటలన్నీ కూడా 9వ అధ్యాయంలో ఉంటాయి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నం చేయండి. అక్కడున్న పనివాడు అంటాడయ్యా, ఈ ప్రాంతంలో ఒక మంచి దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకునికి దేవుడు ఉన్నతమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. కోల్పోయిన వాటిని తిరిగి అతని ద్వారా అతడు చెప్తే మనకి ఎక్కడ తప్పిపోనియో మనం గుర్తించవచ్చు, మనం వెళ్దాము అని చెప్పి ఈ సౌలు యొక్క సేవకుడు ఈ సమూయేలు గురించి ప్రస్తావించాడంటే ఆ రోజుల్లో దైవ సేవకుడు సమూయేలుకి ఎంత గొప్ప పేరుందో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత కాలంలో ఈ సమూయేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి. ఎంత గొప్ప దైవ సేవకుడు సమూయేలు నుంచి నేర్చుకోవలసిన ఉన్నతమైన పాఠము, సంఘ క్షేమం కొరకు, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కొరకు మానక నిత్యము కూడా వాళ్ళ నిమిత్తమే ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసిని గూర్చి దేవుని సన్నిధిలో ఉదయము సాయంకాలం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దైవ సేవకుని యొక్క ఉన్నతమైన లక్షణం ఇది. సమూయేలు అంటాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో నేను పాపం, లేకపోతే అంటే కనుక పాపం చేస్తున్న వాడిని. చూడండి, దేని విషయంలో అంటండి, మీ నిమిత్తమై నేను ప్రార్థన చేయకపోతే, మీ నిమిత్తమై దేవుని దగ్గర విజ్ఞాపన చేయకపోతే,
మీ యొక్క క్షేమం నిమిత్తమై దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయకపోతే, మీకు సంతోషం వస్తుంటే సంతోషకరంగా ప్రార్థన చేసి, మీరు ఏడుస్తూ ఉంటుంటే, మీరు దుఃఖంతో ఉంటే గనక దైవ సేవకుడు నేను కూడా దుఃఖకరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే అది దైవ సేవకుని యొక్క ఉన్నతమైన లక్షణం. ఈ సమయంలో అంటాడు, మీ నిమిత్తమై నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం చేస్తున్న వాడిని, ఇది కూడా పాపం ఎంచుతున్నాడు. ఈ రోజున ఈ పాస్టర్స్ డే, దైవజనుల యొక్క దినోత్సవం సందర్భముగా దేవాతి దేవుడు నీకు నాకు ప్రస్తావిస్తున్నటువంటి విలువైనటువంటి మాట, మనము దైవ సేవకులమైన మనం, దేవుని చేత పిలువబడిన మనము, దేవుని చేత ఏర్పరచబడిన మనము ఇతరుల కోసం, సంఘ క్షేమం కొరకు, నీకు తెలిసిన దైవ సేవకుల కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ భారము, ఆ బాధ్యత మన గుండె లోతుల్లో ప్రభు నిత్యము నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ బిజీ లైఫ్లో, విస్తారమైనటువంటి ఈ బిజీ లైఫ్లో మన సంఘాన్ని, సంఘ బిడ్డలని విస్మరించేవారుగా ఉండకూడదు. ఉన్నతమైన పిలుపుకి దేవుడిని పిలిచాడు. ఎవ్వరికి ఇవ్వలేని కృప దేవునికి ఇచ్చాడు. నిత్య జీవానికి ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచేటువంటి ఈ కాలనటువంటి ఒక హేగేలాగా సంఘానికి దేవుడు నిన్ను నిలబెట్టాడు. కాబట్టి ఏ విధంగా ఆ యొక్క ఎస్తేర్ని అలంకరించాడో, సిద్ధపరిచాడు దేవుని రాజ్యం కొరకు, దైవ సేవకులమైన మనము కూడా సంఘంని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరిచేటువంటి ఉన్నతమైనటువంటి ఆ పని కొరకు దేవుని నిలబెట్టాడు. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ కూడా ప్రస్తావించకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం విస్మరించకుండా ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఇక మూడవ వ్యక్తి షెమయా. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. ఆ రోజులు సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇశ్రాయేలు ప్రజలని పరిపాలిస్తున్న దినాలు. షెమయా అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఇంకా 26 మంది కనిపిస్తారు. ఎంతమంది అండి? 26 మంది ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు కనిపిస్తారు బైబిల్ చరిత్రలో. చాలా పాపులర్ అయినటువంటి పేరు షెమయా అనేటువంటి పేరు. అయితే ఎవరిని గూర్చి కూడా మీకు దేవుని చిత్తం అయితే తర్వాత రెఫరెన్స్లు ఇస్తాను 26 మంది గురించి. ఈ యొక్క 26 మందిని గూర్చి ఎక్కడా కూడా దైవజనుడు అనే ప్రస్తావన రాయబడలేదు. కానీ మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో ఈ షెమయాను గూర్చి ఏం రాయబడింది ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము, అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై ఎలాగ చెప్పిన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ షెమయా ఎవరి కాలం ఉన్నటువంటి సొలొమోను కుమారుడైన రెహబాము ఇశ్రాయేలు ప్రజలని పరిపాలిస్తున్న దినాలు. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు రాజ్యము కాస్త 12 గోత్రాలు విడిపోయినాయి. 2 గోత్రాలు మాత్రమే రెహబాముకి చెందినట్లుగా మిగిలినటువంటి 10 గోత్రాలు యరొబాము చేతికి దేవుడు అప్పగించాడు. ఈ చరిత్ర మనందరూ కూడా తెలిసిందే. అయితే నిజంగా ఈ యొక్క అందరూ కూడా ఆలోచిస్తున్నారు, అరే ఇంత ఉన్నతమైనటువంటి రాజ్యము, సుభిక్షమైన రాజ్యము, 12 గోత్రాల వరకు కూడా సౌలు కాలంలో కానీ లేదా దావీదు కాలంలో కానీ సొలొమోను కాలంలో కానీ సుభిష్టంగా ఉంది. అందరూ ఐక్యతగా ఉండేవారు. ఎవరికి విడిపోవాలని ఆలోచన రాలేదు. అందరూ కూడా చాలా ఆనందంగా ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజలము, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగము, దేవుడు కోరుకున్న జనాంగము అని చెప్పి చాలా సుగర్వంగా చెప్పుకునేటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజున విడిపోయారు. 2 గోత్రాలు మాత్రమే ఈ రెహబాముకి చెందినవి. అప్పుడు అక్కడ రాయబడిన మాట, దైవ సేవకుని ద్వారా దేవుడు ప్రస్తావించిన మాటలు ఏంటో తెలుసండి. జరిగినది నా వల్లే జరిగింది. నేనే వీడి యొక్క వదరబోతుతనాన్ని బట్టి, వీడి యొక్క గర్విష్ఠతనాన్ని బట్టి, తండ్రి సంపాదించినటువంటి ఆ రాజ్య సౌకర్యాలు అనుభవించి, రాజ్యం యొక్క విలువ తెలియకుండా, ప్రజల యొక్క విలువలు తెలియకుండా, ప్రజల యొక్క బాధలు తెలియకుండా, ప్రజల యొక్క కన్నీటిని అర్థం చేసుకోకుండా ప్రవర్తించినటువంటి ఈ రెహబాము యొక్క ప్రవక్తను బట్టే ఈ రోజున రాజ్యాన్ని 2గా నేను చీల్చేశాను. జరిగినది నా వల్లనే జరిగింది. ఎవరు అన్యాయం చేసి ఈ రాజ్యాన్ని కూలగొట్టలేదు, ఎవరు అన్యాయం చేసి ఈ సంఘాన్ని చేర్చలేదు, ఎవరు అన్యాయం చేసి ఈ కుటుంబాన్ని పాడు చేయలేదు, నేనే. దేవుడు స్పష్టంగా అన్నమాట, జరిగినది నా వల్లనే జరిగినది. ఎందుకు ఈ విధంగా జరిగింది అని నన్ను అడిగితే రెహబాము,
నీకు ఎవరికి ఇవ్వలేని కృప నేను ఇచ్చి అన్నాను. యావత్ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నీ తండ్రి అయినటువంటి సొలొమోను జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని పర్యాయాలు ప్రజల పట్ల సరైనటువంటి పరిపాలన అందించలేదు. ప్రజలకి ఎక్కువ భారాన్ని మోపాడు. నువ్వైతే అలా ఉండొద్దు. ప్రజల మనసు అర్థం చేసుకో, ప్రజల మన స్వభావాన్ని అర్థం చేసుకో, విశ్వాసుల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకో, వాళ్ళ కన్నిటిని అర్థం చేసుకో, వాళ్ళు కలిగి ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుని సుభిష్టంగా మీ తాతయ్య అనేటువంటి దావీదు కంటే ఘనంగా పరిపాలించు అని దేవుడు చెప్తే ఉచితంగా ఇవ్వబడింది, కష్టపడకుండా వచ్చింది, వారసత్వంగా వచ్చినటువంటి దీని విలువ ఈ యొక్క రెహబాముకి తెలియక బహుభయంకరంగా ప్రవర్తిస్తే దేవుడు అంటాడు కదా, ఈ రోజున రాజ్యం విడిపోయి 12 గోత్రాలు కాస్త 2 గోత్రాలు మాత్రమే నీ చేతికి వచ్చినాయి. అది ఎందుకో తెలుసా? దావీదు యొక్క వాగ్దానాన్ని బట్టి, దావీదు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి జరిగినది నా వల్లనే జరిగింది అని చెప్పి ఒక హెచ్చరికని జారీ చేశాడు దేవాతి దేవుడు సేవకుడైనటువంటి షెమయా ద్వారా. ఇది మన జీవితానికి ఆలోచింపజేసేటువంటి మాట. ఒక కుటుంబ పరిస్థితి ఇదివరకులా లేదు అని అనుకుంటున్నావా? ఒక సంఘం యొక్క పరిస్థితి ఇదివరకులా లేదు. ఒకప్పుడు చాలా వేల మంది వచ్చేవారు, ఇప్పుడు 100 మంది లేదా 10 మంది వస్తూ ఉంటున్నారని నువ్వు ఆలోచించుకొని వాడెవడో ద్వారా సంఘం పాడైపోయింది, వాడెవడో ద్వారా కుటుంబం పాడైపోయింది, వాళ్ళెవడో ద్వారా ఇలా అయిపోయింది. వద్దు, స్వపరీక్ష చేసుకోవాలి. మన వదరబోతుతనం, మన లెక్కలేనితనము, మనం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఒకవేళ ఇది జరిగింది అని నీకు తెలిస్తే వెంటనే పశ్చాత్తాపడాలి. షెమయా ద్వారా రెహబాముతో దేవుడు మాట్లాడుతున్న, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట, జరిగినది నా వలన జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోధావారు అందరూ కూడా 180,000 మంది ఇశ్రాయేలు ప్రజల యుద్ధం చేయడానికి వెళ్తే, యుద్ధానికి వెళ్ళొద్దు, మీరు యుద్ధంలోకి వెళ్తే మీరు ఓడిపోతారు అని చెప్పగానే వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి. ఇలా దైవ సేవకుడిని షెమయాని ఆ రెహబాము కాలంలో అనేక చోట్ల అనేక రీతులుగా దేవుడు వాడుకున్నాడు. ఈ దైవ సేవకుడిని కూర్చి దేవుడు ప్రస్తావించేటప్పుడు దైవజనుడైనటువంటి షెమయా అనే మాట రాయబడింది. మూడవదిగా మనం చూసినట్లయితే పేరు లేనటువంటి దైవజనుడు. కొన్నిసార్లు మనం వినపడకపోయినా, మన పేరు లేకపోయినా, దేవుడు ఆయా సందర్భాలలో మనల్ని బట్టి కూడా ఉన్నతమైన పరిచర్య చేయించుకుంటాడు. మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధూపం వేయుటకై యరొబాము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కని మాట రాయబడి ఉందండి. దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు పొంది. పేరు లేని దైవ సేవకుడు దేవుని దగ్గర నుంచి సెలవు పొందాడంటండి. దేవుని యొద్ద నుంచి సెలవు పొంది రెహబాము దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి యరొబాము అంటే ఇశ్రాయేలు ప్రజల్ని 10 గోత్రాలని ఒక పనివాడైనటువంటి యొక్క యరొబాముకి దేవుడు అప్పగించాడు. వీడు కృతజ్ఞతాభావం లేకుండా ఇంత గొప్ప రాజ్యాన్ని, ఇంతమంది గోత్రాలని దేవుడు నా చేతికి అప్పగించాడు. నా జీవితం ఏంటి? ఒక పనివాడిని నన్ను దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడు, ఈ స్థితి ఇచ్చింది, ఈ ఘనత ఇచ్చింది, ఈ యొక్క ఉన్నతమైన కృప ఇచ్చింది ఆ దేవాతి దేవుడు అనే మాట ఇతడు కలిగి ఉండకుండా ఈ యొక్క యరొబాము అనేవాటి వాడు ఒక దురాలోచనతో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరలా బేతేలుకి దేవుని యొక్క సన్నిధికి వెళ్తే, అప్పుడు రెహబాము మీద వాళ్ళకి ప్రేమ పెరిగిపోయి మరలా అతని దగ్గర అయిపోయి మరలా అతన్ని రాజుగా వీళ్ళు నియమించుకుంటారేమో అని చెప్పి ఒక రకమైనటువంటి కుట్రపూరితమైన ఆలోచనతో అక్కడ మీరు అంత దూరం వెళ్ళలేరు, ఈ ప్రాంతంలోనే మీరు దేవుణ్ణి ఆరాధించనని చెప్పి 2 ప్రతిమలను, ఏంటండి
2 బంగారపు దూడలను చేసి అక్కడ నిలబెట్టి, ఇవే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చినవి, వీటిని పూజించండి అని చెప్తే, పిచ్చి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో వాటిని పూజించడానికి ఇష్టపడ్డారు. ఆ విధముగా బహుభయంకరమైన విగ్రహారాధనలోనికి నడిపించిన వ్యక్తి ఈ యరొబాము. ఈ యరొబాము అనేవాడు ఒక రోజున బలిపీఠం దగ్గర నిలబడి ధూపం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే దేవుని చేత సెలవు పొందినటువంటి దైవ సేవకుడు వెళ్ళాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేస్తున్న పనేంటి అని చెప్పి అక్కడ ప్రస్తావిస్తే, అక్కడ మాట్లాడుతూ ఉంటుంటే, అప్పుడు దైవ సేవకుడిని మీద కోపం పెట్టుకున్నాడు ఈ యొక్క యరొబాము. ఒరే వాడిని పట్టుకోండ్రా అని చెప్పి కోపంగా అంటే వాడి చెయ్యి ఎండిపోయింది. బలిపీఠం పగిలిపోద్దని చెప్పినప్పుడు అగ్ని చేత ఆ బలిపీఠం పగిలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యరొబాము, నేను చేసిన తప్పు, అందుకనే దేవుడు ఈ విధముగా నాకు జ్ఞాపకం చేస్తున్నాడని పశ్చాత్తాపడని బదులుగా దైవ సేవకుని మీద కోపం పెట్టుకుని వాడిని పట్టుకొండ్రా అని చెప్పి చెయ్యి చాచితే ఆ చెయ్యి ఎండిపోయింది. దైవ సేవకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ ప్రేమగల మనసు ఏంటో తెలుసండి. దేవుని సేవకు విరోధంగా నిలిపిన ఆ చెయ్యి ఎండిపోతే అక్కడున్న వాళ్ళందరినీ కూడా పిలిచి, నాకు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఇదే గది పడుతుంది, రాజుగా ఎలాంటి గది పట్టిందంటే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భయపెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ వెంటనే నా చెయ్యి బాగుపడేటట్లుగా నా కొరకు ప్రార్థన చెయ్యి అని ఈ దైవ సేవకుని యరొబాము బ్రతిమాలుకున్నప్పుడు వెంటనే ప్రార్థన చేశాడు. ఇది దైవ సేవకుని యొక్క ఉన్నతమైన లక్షణం. నీ పట్ల పగని ప్రదర్శించిన వారు, నిన్ను గూర్చి చెడ్డగా మాట్లాడిన వారు, నిన్ను గూర్చి అనేక రీతులుగా నిన్ను గాయపరిచిన వారు మరలా పశ్చాత్తాపడి నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడి ప్రార్థన చేసినప్పుడు నీవు వారిని తిరస్కరించేదానిగా ఉండకూడదు. దైవ సేవకునికి ఉండేటువంటి శ్రేష్టమైన మనసు పగ మనస్సులో పెట్టుకోకపోవడం. ఈ దైవ సేవకుడు పేరులేని దైవ సేవకుని గూర్చి యెహోవా సెలవునందున వ్యక్తి యరొబాము చేసిన దాని విషయంలో పగ పెట్టుకోలేదు, కోపం పెట్టుకోలేదు. అతడు ప్రేమను పెట్టుకున్నాడు. అతడు ఉన్నతమైనటువంటి ప్రేమను తన మనసులో పెట్టుకున్నాడు. ఆ ప్రేమే అనేక దోషాలని కప్పుతుంది. ఓ తండ్రి, నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి బ్రతుకు. ఒక ఆత్మీయ సేవకుడా, దేవుని యొక్క సంఘం పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించు. నీ కుటుంబంలో నీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, నీ పిల్లలు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వారిని ఏ విధంగా క్షమించి హక్కును చేర్చుకుంటావో, సంఘం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా అలాంటి ప్రేమ, అలాంటి ఆప్యాయత నీవు నేను కూడా కనపరచాలని దైవజనుడైనటువంటి యొక్క పేరుని దైవ సేవకుడు ద్వారా మనందరూ కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ దైవ సేవకు ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణము నేను చెప్తున్నాను. తన ఇంటికి భోజనానికి రమ్మని, విశ్రాంతి తీసుకోవడానికి రమ్మని చెప్పి ఈ యొక్క యరొబాము ఈ దైవ సేవకుని పిలుపందిస్తే, నేను నీ ఇంటికి రాను అని చెప్పి రాజు యొక్క ఘనత కోరుకోవడానికి ఇష్టపడని గొప్ప దైవ సేవకుడు ఈ యొక్క పేరులేని దైవ సేవకుడు. రెండోదిగా, నేను నీకు బహుమానం ఇచ్చేదను, నా రాజ్యంలో సగ భాగం ఇస్తాను అని చెప్పినప్పుడు బైబిల్ పక్కన పెట్టి రాజు యొక్క ఆస్తి నాకు కావాలి, రాజు అంతటి వాడిని నేను అవ్వాలి, ఆస్తులు సగ భాగం ఇస్తానంటున్నాడు అని పరుగులు పెట్టలేని వ్యక్తి ఈ గొప్ప దైవ సేవకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్. నిజంగా దేవుని యొక్క మాటను బట్టి, అరే రాజు ఏమనుకుంటాడు, ఒకవేళ రాజును గనక ఇలా నేను మాట్లాడితే రాజు నన్ను చంపేస్తాడేమో అనే భయం లేకుండా, ఒక యోహాను ఏ విధంగా అయితే గనక హేరోదుని గద్దించాడో అలాంటి గద్దింపే ఆ రోజుల్లో ఈ దైవ సేవకుడు, పేరుని దైవ సేవకుడు యరొబాముని గద్దించాడు. నువ్వు చేసింది తప్పు, ప్రజలందరినీ కూడా
భ్రష్టత్వం నడిపించడం అనేది చాలా పాపం అని చెప్పి ప్రస్తావించిన గొప్ప దైవ సేవకుడు ఈ పేరు లేనటువంటి దైవ సేవకుడు. ఎందుకు ఎలా ప్రవర్తించాడంటే అతడు దేవుని చేత సెలవు పొందినవాడు. మనుషుల ద్వారా కాదు, తాను మెచ్చిన వారి ద్వారా కాదు, తనకిష్టమైన వారి ద్వారా కాదు, దేవుని ద్వారా సెలవు పొందుకుని తన యొక్క సేవా జీవితాన్ని ప్రారంభించిన గొప్ప దైవ సేవకుడు ఈ పేరు లేనటువంటి దైవ సేవకుడు. ఇలాంటి గొప్ప దైవ సేవకుడు నిజంగా మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కొన్నిసార్లు కొన్ని విషయాలలో చాలా నష్టాలు కొని తెచ్చుకుంటాం. ఇంత రాజునే రాజు యొక్క ఆ బహుమానాన్ని తిరస్కరించేంత రోషం గల దైవ సేవకుడు ఒక ముసలి ప్రవక్త చెప్పిన మాటలు విని తన ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిసార్లు మనము ఎంత రోషంగా బ్రతుకుతున్నా చిన్న చిన్న విషయాలకి మనము విఫలమైపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కూడా ఇక్కడ హెచ్చరించబడుతూ ఉంటుంది. దైవ సేవకులు మనం ఉన్నతమైనటువంటి విషయాన్ని గుర్తించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ హల్లెలూయా. రైట్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏలియా, దైవ సేవకుడిని ఏలియా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. నీవు దైవజనుడై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ప్రైజ్ హల్లెలూయా. ఏలియా ఒక రోషం గల దైవ సేవకుడు. ఏలియా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రజలందరినీ కూడా, రెండు మనసుల మధ్య తడబడుతున్న ప్రజలందరినీ కూడా ఒక వైపుకు నడిపించిన రోషం గల దైవ సేవకుడు. తన మోకాల ప్రార్థన ద్వారా ఆకాశం నుంచి వర్షం కురిపించిన వాడు. తన మోకాల ప్రార్థన ద్వారా ఆకాశాన్ని ముయించగలిగిన వాడు. ఇంత గొప్ప దైవ సేవకుడు ఒక మోకాల ప్రార్థన ద్వారా ఆకాశం నుంచి అగ్నిని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న పశువుని దహించేటట్లుగా చేసిన వాడు. ఇంత గొప్ప దైవ సేవకుడు అయినటువంటి ఏలియాను గూర్చి దైవజనుడు అనేటువంటి విషయాన్ని ఒక పేద విధవరాలు ఈ పేద విధవరాలు తన జీవితంలో జరిగినటువంటి ఉన్నతమైన కార్యాన్ని బట్టి, చనిపోయినటువంటి తన కుమారుడు తిరిగి బ్రతికినటువంటి విషయాన్ని బట్టి కృతజ్ఞతాభావంతో ఏలియా దగ్గరకు వచ్చి అంటది కదయ్యా ఏలియా, ఇందును బట్టి నీవు దైవజనుడువు, నువ్వు ప్రత్యేకించగా దేవుని చేత సెలవు పొందిన దైవజనుడువు, దేవుని చేత ఏర్పరచబడిన వాడివి అని ఇందును బట్టి నేను గుర్తిస్తున్నానని చెప్పి ఏలియాను దైవజనుడు అనే రీతిగా సంబోధిస్తూ ఉంటుంది ఈ పేద విధవరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఎంత గొప్ప రోషంగా బ్రతికాడో, ఎంత ఉన్నతమైన పరిచర్య చేశాడో, దేవుని ప్రజల పట్ల ఎంత భారము కలిగి బాధ్యత కలిగి ప్రవర్తించాడో, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియనివేమీ కాదు. కానీ ఇప్పుడు ఏలియాను గురించి రాయబడిన మాట దైవజనుడైనటువంటి ఏలియా. ప్రైజ్ హల్లెలూయా. యెజబేలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అక్కడున్న యెజబేలు హెచ్చరికల్ని తట్టుకోలేక అందరూ కూడా పారిపోయి ఒక గుహలో దాక్కున్నారు. అమ్మో యెజబేలు చంపేస్తుందంట, అక్కడ దైవ సేవకులందరినీ చంపేస్తుందంట, అనేక రీతిలుగా శ్రమ పెడుతుందంట అన్న రోజులు అవి. అలాంటి రోజుల్లో ఏలియా పారిపోలేదు, ఏలియా గుహలో దాక్కోలేదు. దేవుని కోసం రోషంగా బ్రతికాడు. ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించాలని చెప్పి రోషంగా ప్రార్థన చేశాడు. ఒక రోజు రానే వచ్చింది. దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు, ఆ రెండు మనసుల మధ్య తడబడిపోతున్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించే విషయంలో ఏలియా సఫలీకృతుడయ్యాడు. తర్వాత రెండోదిగా తనతో పాటు పరిచర్యలో కొనసాగిన వ్యక్తి ఎలీషాను గూర్చి బైబిల్ గ్రంథంలో కూడా ఇతడు దైవజనుడు అనే మాట ప్రస్తావించబడింది. ఇంచుమించుగా 12 అరకలు, 12 అరకలు తోలుకుంటూ కష్టపడుతున్నటువంటి ఎలీషాని దేవుడు తన సేవ కొరకు పిలిచాడు అనే విషయాన్ని గుర్తెరిగి అక్కడ ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క వ్యవసాయాన్ని సాధ్యపరిచే వృత్తిని అతను విడిచిపెట్టి దేవుని యొక్క సేవలకు వెళ్ళాడు. దేవుని పరిచర్య కోసం వెళ్ళాడు. దేవుని సేవ కొరకు తను ప్రతిష్ఠించుకున్నాడు.
ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పి నేను వస్తానని చెప్పి వచ్చాడంటే ఎలీషాని ఏలియా కంటే 2 అంతల ఆత్మశక్తినిచ్చి గొప్ప దైవ సేవకుడిగా దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. ఇక తర్వాత మనం చూసినట్లయితే దైవజనుడు అనే మాట బైబిల్ గ్రంథంలో మొదటి తిమోతి రాసిన పత్రికలో మీరందరూ కూడా మొదటి తిమోతి రాసిన పత్రిక అంతా ఒక ఇంటికి వెళ్తారు, జాగ్రత్తగా చదవండి, ఓకేనా? సర్వసాధారణంగా ఇవి ఎలాంటి రోజులంటే తన శిష్యుడు గురువు గారి కంటే ఎక్కువగా ఎదిగితే గనక దానిని సంతోషించేటువంటి గురువులు చాలా తక్కువ, అవునా కాదండి? ఈ రోజుల్లో అపోస్తలుడైన పౌలు గారు తన దగ్గర తర్పీదు పొంది తన దగ్గర సేవా నియమాలు నేర్చుకున్నటువంటి తిమోతి దేవుని పరిచర్య చేస్తుంటే దైవ సేవకుడిని తిమోతిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు అంటారు, దైవజనుడా అంటాడండి. ఏమని పిలుస్తాడండి? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దైవజనుడా, నీవు వీటిని విసర్జించి, నీవైతే వీటిని విసర్జించి. ఎంత మంచి సహృదయముతో నాకంటే, నా పరిచర్య కంటే, నేను చేసిన దానికంటే నా ప్రియ కుమారుడు తిమోతి ఉన్నతమైన సేవ చేయాలి. తిమోతిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావించినప్పుడల్లా కూడా హృదయంలో ఏదో తెలియని సంతోషము, ఆనందము వ్యక్తపరిచినట్లుగా బైబిల్ చరిత్రలో రాయబడి ఉంది. ఒక దైవ సేవకుని నడిపించేటువంటి వ్యక్తులకి ఇలాంటి ఉన్నతమైనటువంటి అనుబంధం కలిగి ఉండాలి. మనకంటే మన కింద ఉన్నవారు ఉన్నతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉంటుంటే దాన్ని చూసి ఆనందించేటువంటి సేవకులుగా, ఆత్మీయ బిడ్డలుగా, ఆత్మీయ తండ్రులుగా, ఆత్మీయ తల్లులుగా మనం బ్రతకాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా కక్షలు, ఎప్పుడు చూసినా కానీ స్వార్థాలు, ఎప్పుడు చూసినా అసూయలు కలిగి ఉండకూడదని దైవ సేవకుడైన అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని ప్రస్తావించిన విధానం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. ఎంత సహృదయముతో, ఎంత స్వేచ్ఛ హృదయంలో ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా దైవజనుడైనటువంటి తిమోతి దైవజనుడా అని పిలుస్తున్నాడంటే ఎంత మంచి ప్రేమ ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ కుమారుడికి ఉందో ఒకసారి ఆలోచించాలి. పౌలు గారు తిమోతిని ఎన్నలేని ప్రేమతో ప్రేమించాడు. తన కడుపును పుట్టలేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ తిమోతిని తన సొంత కొడుకుగా భావించి తన ఎదుగుదల కొరకు ఎంతగానో పరితపించిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. ఇలాంటి సహృదయముతో మనమందరము కూడా బ్రతకాలని వాక్యం సెలవిస్తుంది. దైవ సేవకునికి సంఘానికి మధ్య ఉండవలసినటువంటి శ్రేష్టమైన అనుబంధం మీకు అందరికీ ఎరుగుదురు కదా. ప్రత్యక్ష గుడారము నిర్మించేటప్పుడు ఆ ప్రత్యక్ష గుడారము పోర్టబుల్, అంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లేదు కనుక అది నిర్మించడానికి గోతులు తవ్వే అవకాశం లేదు కాబట్టి ఒక వెండి దిమ్మలను తయారు చేశారు. ఆ వెండి దిమ్మలను అక్కడ పెట్టి ఆ వెండి దిమ్మల మీద ఈ యొక్క కర్రలు లేదంటే కనుక పెండి పెద్దలు ఇలా నిలబెట్టేవారు. అంటే దైవ సేవకునికి విశ్వాసులకి ఎనలేనటువంటి అనుబంధం కలిగి ఉండాలి. గాలేసినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా కానీ ఆ యొక్క నిలబెట్టినటువంటి ఆ యొక్క స్తంభం, నిలబెట్టినటువంటి ఆ కర్ర ఈ యొక్క వెండి దిమ్మల్లో స్థిరంగా అతుక్కున్న కారణాన్ని బట్టి ఆ మందిరం లేదా ఆ ప్రత్యక్ష గుడారము ఆ భయంకర అరణ్యములో స్థిరంగా నిలిచేది. మనము కూడా ఈ లోకంలో సంఘము కానీ కుటుంబం కానీ స్థిరంగా ఉండాలంటే అనుబంధం మాత్రం చాలా చాలా ప్రాముఖ్యం. ఒకరినొకరు గణపరుచుకోవడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి మనము కొన్నిసార్లు అపార్థాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. మనందరికీ తెలుసు కదండి, దావీదు స్వతహాగా సౌలుకి ఎక్కడా కూడా కీడు చేయాలని ఆలోచన కూడా దావీదుకి లేదు. కానీ దావీదు పట్ల సౌలు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే నాకు ఏదో కీడు చేస్తున్నాడు అనే ఆలోచనతో అపార్థం చేసుకుని తన యొక్క జీవితంలో తాను విశ్రాంతిగా లేడు, అలాగే దావీదుని కూడా ప్రశాంతంగా లేకుండా చేస్తాడు. ఈ రోజున సేవకులమైన మేము మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. విశ్వాసులైన మీరు
సేవకుని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అపార్థం చేసుకునే వారు ఉంటే అది సంఘానికి అలాగే సేవకునికి చాలా నష్టం. దావీదు ఏ తప్పు చేయనప్పటికీ కూడా కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి. చక్కగా పరిపాలన అందించవలసినటువంటి యొక్క సౌలు దావీదు ఒక్కడిని టార్గెట్ చేసుకుని దావీదుని చంపడానికి వెళ్ళి రాజ్యాన్ని విడిచిపెట్టేసి రాజ్య యొక్క పరిస్థితులు విడిచిపెట్టినటువంటి బహుభయంకరమైన పరిస్థితి. ఇది మనకేం నేర్పిస్తుందంటే దయచేసి అపార్థాలు ఉండకూడదు. సంఘానికి సేవకుని మధ్య ఒక శ్రేష్టమైన అనుబంధం కలిగి ఉండాలి. ఈ రోజున ఈ యొక్క పాస్టర్స్ డే అనే మాటని అప్రిషియేట్ అంటే సత్కరించేటువంటి దినం, ఘనపరిచే దినం, సేవకులని ఘనంగా ఎంచే దినం అని చెప్పి ఈ యొక్క పాస్టర్స్ డేని ఏర్పాటు చేశారు. అయితే ఘనపరచడం అంటే మీరు పూర్వ దాంట్లోకి వచ్చి సాల్వలు కప్పడం అనేది కాదు, కానీ ఒక ఆత్మీయ తండ్రి మమ్మల్ని గూర్చి నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి, మేము కన్నీరు విడిస్తే మా కోసం కన్నీరు విడిచేవాడు, మేము సంతోషంగా ఉంటే మాతో మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండే ఆ దైవ సేవకుడు అనేటువంటి భావన మీరు కలిగి ఉండాలి. అలాగే విశ్వాసులందరూ కూడా దేవుడు నన్ను ప్రేమించిన ఆత్మీయ బిడ్డలు అనేటువంటి ఆలోచనతో సేవకుడు బ్రతకాలి. ఇలాంటి శ్రేష్టమైన అనుబంధంతో మనం ముందుకు సాగిపోయి దేవుని రాజ్యానికి మనం అందరం వారసులు అవుదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ పాస్టర్ డే సందర్భంగా అయ్యా నా తండ్రి కొన్ని విషయాలు మాకు ప్రస్తావించాం. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి మీరు కృప చూపించండి ఆయన. సేవకుడిగా మేము కలిగి ఉండవలసినటువంటి నియమ నిబంధనలు అయ్యా, కలిగి ఉండవలసినటువంటి అనుభవాలు ఏంటి, విశ్వాసులుగా నా బిడ్డలు కలిగి ఉండవలసిన అనుభవాలు ఏంటి, సేవకునికి విశ్వాసుల మధ్య అలాంటి అనుబంధం కలిగి ఉండాలో ఈ రోజున అనేక విషయాలు మాకు ప్రస్తావించావు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకుని నేను ఇచ్చిన రాజ్యాన్ని మేమందరం వారసులు అవ్వడానికి కావలసిన కృప దయచేయమని, మేము అయ్యా మాకు ఏర్పరిచిన అనుబంధము కేవలం కొంతకాలం ఉండేది కాదని, దేవుని రాజ్యం నడిపించి ఉన్నతమైన ఘట్టం అని చెప్పి ప్రతి ఒక్కరి బంధాన్ని కాపాడుకుంటూ జీవించే కృప ఇమ్మని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.